మనకి ఈ టీవీ మీడియాలో ఎలిగేషన్స్ చూశాక మాకు కొంచెం బాధ అనిపించి వివరణ ఇవ్వటానికి ఇలా రావటం జరిగింది. యాక్చువల్గా పేషెంట్ పేరు వెంకటస్వామి అనే పేషెంట్కి తనకి పూర్తిగా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు. సో డయాలసిస్ వారానికి 3 టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిచ్యుయేషన్లో మా దగ్గరికి రావటం జరిగింది. సో తను చిన్న వయసు, 30 ఏళ్ళ వయసు. సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలన్న డాక్టర్ గారు, ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను, వారానికి 3 సార్లు ఇబ్బంది పడటం, ఆయాసం రావడం చేయండి అంటే, సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో రమ్మన్నాం. సో వాళ్ళ ఫాదరు, మదరు, వైఫ్ని తీసుకొచ్చారు. ఫాదర్, మదర్కి ఏమో షుగరు, బీపీలు ఉన్నాయి. ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయాం. వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వల్ల, పేషెంట్ది O పాజిటివ్ అయితే వైఫ్ది B పాజిటివ్. సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం. తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది. సో యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, గ్రాండ్ పేరెంట్స్ ఈ రిలేషన్ వరకు మనం ప్రాపర్గా జెన్యూన్ డాక్యుమెంటేషన్ చేసుకొని, అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి, జీన్ మ్యాచింగ్ అయ్యి, HLA జీన్ మ్యాచింగ్ అయ్యి, అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంటర్నల్ కమిటీ అప్రూవల్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి పేషెంట్కి మనం ఆథరైజేషన్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదు. ఏ సందర్భాల్లో ఆథరైజేషన్ కమిటీకి పంపిస్తామంటే, అది ఎవరైనా కానీ, ఈ చెప్పిన రిలేషన్ కాకుండా ఇంకెవరైనా, ఫాదర్ ఇన్ లా ఇవ్వచ్చు, మదర్ ఇన్ లా ఇవ్వచ్చు, అంకుల్ ఇవ్వచ్చు, ఆంటీ ఇవ్వచ్చు, నెవ్యూ, నీస్, ఇట్లా కజిన్ అన్నీ వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో, లేదా ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళందరూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈ సందర్భాల్లో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్, అంటే ఆథరైజేషన్ కమిటీకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంది. దాంట్లో ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయడం కానీ, MRO సిగ్నేచర్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాక ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకుని, తర్వాత పేషెంట్, డోనార్ ఫ్యామిలీని పిలిచి వీడియో కౌన్సిలింగ్ చేసి, మీకు అభ్యంతరం ఏమైనా ఉందా, ఫ్యామిలీ ఫ్రెండ్ మీకు అభ్యంతరం ఉందా అని వాళ్ళ మదరు, వైఫ్ ఇద్దరికి కూడా అడిగి, వాళ్ళ అభ్యంతరం లేదన్నాకే మనం ఆ కమిటీకి, గుంటూరులో కమిటీ ఉంటుంది, 6 మెంబర్స్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ, మేము వాళ్ళకి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సర్టిఫికేట్ జెన్యూన్నెస్ వెరిఫై చేసుకుని, సర్టిఫికేట్ జెన్యూన్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకున్నాక వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు అని కన్విన్స్ అయితేనే మనకి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ. సో వన్స్ ఆ సర్టిఫికేట్ వచ్చాక వీఆర్ ఎలిజిబుల్ టు డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అదే కాకుండా ఈ పేషెంట్కి ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వలన వాళ్ళకి ఆరోగ్యశ్రీలోనే ఆపరేషన్ చేయటం జరిగింది. సో ఇది హాస్పిటల్ పరంగా మేము ఫేస్ చేసి, మాకు ఎలా పేషెంట్ అప్రోచ్ అయ్యాడు, ఏం చేసాం అనేది జరిగింది. ఇది దానికి సంబంధించి ఆథరైజేషన్ కమిటీ సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ, మిగిలిన డాక్యుమెంట్స్, ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికేట్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, అవన్నీ జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు GGH కమిటీలో ఉంటాయి. అక్కడే వీడియో కౌన్సిలింగ్ రికార్డ్స్ కూడా కమిటీలోనే ఉంటాయి.